సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏపీ మంత్రులు ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయని అన్నారు. తాజాగా దీనిపై స్పందించిన ఏపీ మంత్రులు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాడుకుంటే ఎప్పుడు అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతోనే ముందుకెళ్లాను. గడిచిన 40 సంవత్సరాల్లో 3000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేసే దేశం భారతదేశం. ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడను. ఐక్యత వరకే ఇక్కడ మాట్లాడతాను. మిగిలిన విషయాలన్నీ బయట చెప్తాను. కానీ నా జీవితాశయం ఒకటి, నీటి విషయంలో కానీ సహకారంలో కానీ తెలుగు వారందరూ కలిసి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడున్నా మనల్ని గుర్తించేది ఏకైక భాష, అది తెలుగు భాష. ఆ భాష రాయలసీమ ద్రోహి ఎవరని ప్రజలందరూ గంపించారు కాబట్టి రాయలసీమ ప్రజలు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆయన చేసినటువంటి కూడా ఫేక్ ప్రచారాలని చెప్పి పబ్లిక్ కూడా మీరు ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు రాయలసీమలో అత్యధిక సీట్లు వచ్చినాయంటే ఒకటే కారణము. ఆయన అయితే ఏ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి ఆ రోజు చెప్పాడు, కుందు మీద రిజర్వాయర్ అన్నాడు, ఇంకా ఏవో చేస్తానన్నాడు. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత రాయలసీమ ప్రజలకు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ వాసి కాదని చెప్పి ఈరోజు మాకు రాయలసీమలో అత్యధిక సీట్లు వచ్చాయని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఏదైనా న్యాయం జరగలిగింది అంటే ఈరోజు చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఈరోజు హార్టికల్చర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ డెవలప్మెంట్ తీసుకునే కానీ కూడా ఈరోజు ఓరకల్ హబ్బు కావచ్చు, ఇండస్ట్రీస్ హబ్బు కావచ్చు, ఏది చేసినా రాయలసీమ ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంది. రేపు రాబోయే కాలంలో చేసిన తర్వాత కూడా చెప్తాం. నేను అనేది ఈరోజు పేపర్ చూస్తే 50 మంది చంద్రబాబు నాయుడు గారు ద్రోహి, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆగిపోయిందని మాట్లాడితే మీరు ఎవరైనా క్వశ్చన్ చేయాలి కదా. ఎప్పుడు ఆగింది? అది చిన్న పిల్లవాడికి తెలుసు. అది ఇరిగేషన్ మీద నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. ఆ రోజు ఎవరైతే మంద మార్బిలంతో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు. అది ఎస్జిటి స్టే చేసిందో ఆ రోజు ఆగిపోయిందని చెప్పి. ఈరోజు ఎవరో ఒకరు వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ రాష్ట్రంలో ఏదో గొప్ప చెప్పుకోవడానికి మాట్లాడితే దాన్ని మీరు మా మీద నెపం పెట్టి అవన్నీ మాకు అవసరం లేదు. మాకు అవన్నీ అవసరం లేదు. మా గురించి మేము మాట్లాడుతున్నాం. రిలేషన్ వేరే, రిలేషన్ ఎప్పుడు ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రయోజనాలకి రిలేషన్ వేరమ్మా, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. రిలేషన్ ఎంతున్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో చంద్రబాబు నాయుడికి మించిన వాళ్ళు లేరు. మాటలు చెప్తారు ఎంతోమంది, మాటలు ఎవరికైనా చెప్తారు, దానికేముంది. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం ఆపిందని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవాస్తవం. రేవంత్ రెడ్డి గారి రాజకీయ లబ్ధి కోసమో, పార్టీ ఉనికి కోసమో, ప్రభుత్వ ఉనికి కోసమో చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అనేది ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2020లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ప్రారంభించడం, రాయలసీమకి 3 టీఎంసీల వాటర్ అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ తో యార్డ్స్ ఇవ్వడం వల్ల నాటి తెలంగాణ ప్రభుత్వం ఎన్జిటిలోను కోర్టులోను కేసులు వేయడం వల్ల కేంద్రం జోక్యంతో కోర్టులు, ఎన్జిటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ఆపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన రాహిత్యం, అధికార దురహంకారంతో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి అవివేకానికి నిదర్శనం. అయితే ఈ రోజు రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్ర చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు గారిని ఆ దిశగా చిత్రీకరించే ప్రయత్నం ఏమాత్రం వాస్తవం కాదు.